ఆడపిల్లలు చదువుకోవడం సర్వసామాన్యమైంది. ఈ రోజుల్లో చదివిన చదువుకు సార్థకత కలగాలనే ప్రతి యువతి కాంక్షిస్తుంది. అది అవసరానికి ఉద్యోగ రూపంలో ఆదుకుంటూ ఉంటే మహదానందంగా ఉంటుంది. హేమలత తల్లి పెద్ద ఆడపిల్లలిద్దరికీ గొప్ప సంబంధాలంటూ బోలెడు కట్నాలు కుమ్మరించి ఆస్తి హారతి కర్పూరంలా వెలిగించింది. చివరకు హేమలత చదువుకుని డిగ్రీ తీసుకోవడానికి తప్ప మరి మిగలలేదు. తండ్రి బ్రతికుంటే తనకెంత బాగా జరిగేదో గాని ఇప్పుడు మాత్రం ఉద్యోగం చేసి ఇల్లు గడపక తప్పడం లేదు. ఈ ఊళ్ళో శ్రీ గణేష్ అండ్ కంపెనీలో స్టెనోగా చేరింది. సామాన్యంగా పెళ్ళనేది ఆడపిల్ల జీవితంలో పెద్ద టర్నింగ్ పాయింట్. నా జీవితానికి ఉద్యోగమే పెద్ద టర్నింగ్ పాయింట్. ఆ రోజు శ్రీ గణేష్ అండ్ కంపెనీలో కొత్తగా అపాయింట్ అయింది హేమలత. అందంగా ఆకర్షణీయంగా ఉన్న ఆమెను చూస్తూనే ఉద్యోగం ఇచ్చాడు గణేష్. ఓ వారం గడిచేసరికి, హేమ, సినిమాకొస్తావా 6 గంటలాటకి అని అడిగాడు. రానంటే ఏమనుకుంటాడో అన్న భయంతో వస్తాననే అంది హేమ. ఆ రోజు సినిమాలో చేయి తగిలించాడు. మెల్లగా భుజం మీద చేయి వేసి, హేమ, నేను ప్రేమిస్తున్నాను అన్నాడు. వయసులో ఉన్న హేమలత ఆ మాటలకి పులకించిపోయింది. తొలిసారిగా పురుషుని నోటి వెంట నిన్ను ప్రేమిస్తున్నాను అంటూ వినిపిస్తే ఆడపిల్ల ఎంత పరవశించిపోతుందో అంత పరవసత్వము అనుభవించింది హేమలత. మరోసారి మరో చోటికి ప్రోగ్రాం వేశాడు. ఓ ఆదివారం కొండపల్లి ఖిల్లాకు, మరో ఆదివారం మరో ఊరు. పొద్దున్న బయలుదేరితే సాయంత్రం వచ్చే ఊళ్ళన్నీ చాలా చూపించాడు. అతని ప్రేమకి పొంగిపోయింది. కొండపల్లి వెళ్ళినప్పుడే సూర్యుని బొమ్మ ఒకటి బాగుందని హేమలత ముచ్చటపడితే ఆ ఒక్క బొమ్మనే 125 రూపాయలు పెట్టి కొని ప్రజెంట్ చేశాడు గణేష్. అదెంతో పదిలంగా దాచుకుంది హేమ. మా అమ్మగారితో చెప్పి వివాహం చేసుకుందాం అంది హేమ ఒకరోజు ధైర్యం చేసి. పెళ్ళా చేసుకోవచ్చు, తొందరేం, నువ్వు చేరి 3 నెలలేగా అయింది అన్నాడు గణేష్ చప్పరించి. ఆ మాట నిజమేననిపించి మౌనం వహించింది హేమలత. అయితే పిడుగులాంటి నిజాలు మెల్లమెల్లగా తెలియసాగాయి. మామూలుగా తన పని తను చూసుకుంటోంది హేమలత. ఇంతలో, ఎవరిక్కడ హేమలతట అంటూ ఓ కరుకు స్త్రీ కంఠం విని బెత్తరపోయి చూసింది హేమలత. ఉన్న ఆడపిల్ల తనొక్కతే కనుక ఆమె తిన్నగా తన దగ్గరికే వచ్చింది. ఏమే మాయిలాడి, నీ తళుకు బెళుకులు చూపించి, నీ హొయలు లైలు చూపించి మా ఆయన్ని వల్ల వేసుకుంటావా? ఆయనతో ఊళ్ళు తిరుగుతావా అంటూ తన టేబుల్ దగ్గర అరుస్తుంటే గణేష్ కుక్కిన పేన్లా ఊరుకున్నాడు గాని నోరు మెదపలేదు. గణేష్ చెప్పే ప్రేమ కబుర్లకి తీపి మాటలకి మురిసిపోయిందే గాని హేమలతకి అతనికి ఇంతకుముందే పెళ్ళయిందని, కేవలం అందమైన ఆడపిల్లని పెళ్లాడతానంటూ అనుభవించి వదిలిపెట్టొచ్చని, చదువుకుంది, ఉద్యోగస్తురాలైతే ఆమె బరువు బాధ్యతలేమీ స్వీకరించనవసరం లేదని, కేవలం బస్తాల కొద్దీ వలపు గుమ్మరించేస్తే చాలని అనుకున్నాడని పాపం అంతవరకు ఊహించలేదు. తొలిసారి ఆ ఆఫీసులోనే జ్ఞానోదయమయ్యాక గణేష్ అంటేనే బొగ్గున మండిపోయింది హృదయం. పైగా పెళ్ళం నోటికొచ్చినట్టల్లా అడ్డమైన మాటలు మాట్లాడుతుంటే నోరు మెదపని మందలించలేని అతని అసమర్థతకు చాలా అసహ్యం కూడా వేసింది. గణేష్ భార్య రాగిణ్ణి చూశాక, ఆమె అక్కడికొచ్చి తనకు గౌరవహాని కలిగించాక, దానికి చెమటలా గణేష్ ఊరుకొన్నాక ఆ కంపెనీలో ఉద్యోగం చెయ్యాలనిపించలేదు. వెంటనే రిజైన్ చేసింది. ఆ రోజే ఆ సూర్యభగవానుడి బొమ్మ ఆక్షన్కిచ్చేసింది. అది శ్రీకర్ కొండం కూడా ఆమెకు తెలుసు. ఉద్యోగానికి రిజైన్ చేసి వెళ్ళిపోతుంటే గణేష్ ఒకసారి మా ఇంటికి రా అని ఆహ్వానించాడు. మీకు సిగ్గులేకపోతే నాకుంది. మీరు మీ వివాహ విషయం దాచి నన్ను నాశనం చేయాలని చూశారు. మీ ఆవిడొచ్చి నానా మాటలు మాట్లాడుతుంటే నోరు మూసుకున్నారు. నేనేం అభిమానం లేదననుకున్నారా అంటూ తీవ్రంగా అడిగింది హేమలత. అన్నీ తర్వాత తిడుదుగాని హేమ, నువ్వు నా దగ్గర ఉద్యోగం మానేశావని నేను చెప్పినా మా ఆవిడ విందు. అంచేత నువ్వే వచ్చి చెప్పు వెళ్ళిపోతున్నానని అంటూ ప్రాధేయపడుతున్న అతని మాటలు వింటుంటే చాలా యావగింపు కలిగింది. కాని ఏదో సామెత చెప్పినట్లు పేదవాడి కోపం పెదవికి చేటు అని ఇంక మళ్ళీ ఈ ఊళ్ళో కర్మంచాలకు ఉద్యోగం దొరికితే రాగిణి మాత్రం పెళ్లి చేసుకునేలా చేయదు. ఊరువాడ ఏకం చేస్తుంది. అంచేత ఎన్ని తిట్టినా ఏం చేసినా నేరం తనదే అని ఒప్పుకుని ఆవిడి గారితో సామరస్యంగా చెప్పి బయటకు రాకపోతే తన భవిష్యత్తుకే దెబ్బ. అంచేత ఆత్మాభిమానం పొగలు సెగలు కక్కుతూ పైకొస్తున్నా అన్నింటినీ నొక్కిపట్టి అతనితో ఇంటికి ఊరు బయలుదేరి వెళుతూ చెప్పడానికి వెళ్ళింది. అప్పుడే శ్రీకర్ ఆ బొమ్మని బీరువాలో తుడిచి పెడుతుండడం చూసి, ఓహో, ఆ రోజు కొన్న పబ్లిషర్ ఇతని తమ్ముడా అని అనుకుంది మనసులో. రాగిణి ముఖం మొటమొట్లాడిస్తూ తను చెప్పేదంతా విని, వెళ్ళు తొందరగా దయచేయి అంటుంటే తన తల నేలకంటుకుపోయింది.
ఎంత చదివినా, ఎన్ని ఉద్యోగాలు వెలిగించినా, ఎన్ని పదవులు చేపట్టినా ఆడపిల్ల బ్రతికెప్పుడు దుఃఖభాజనమే. పరాభవాలు పొందడానికి ఏ యుగం, ఏ శతాబ్దమైనా ఒకటే. అందుకే అరిటాకు ముళ్ళు మీద పడినా, ముళ్ళు అరిటాకు మీద పడినా అరిటాకుకే నష్టం అని ఓ సామెత అనుకుంటూ దీర్ఘ నిశ్వాసం విడిచి మెల్లగా బయటకొచ్చి విజయవాడకు నమస్కారం పెట్టి ఊరు వెళ్ళిపోయింది. తిరిగి విచిత్రంగా మళ్ళీ ఈ ఊళ్ళోనే ఉద్యోగం రావడంతో ఒక విధంగా భయం కూడా వేసింది. తల్లిని తీసుకుని ఇంటర్వ్యూకి వచ్చింది. సెలెక్ట్ అయింది. ఆ రోజే దామోదర్రావు కనిపించి తన ఇంటికి రమ్మని ఆహ్వానించడంతో కొండంత ధైర్యం కలిగి మన అంటూ ఒక వ్యక్తి అయినా ఉన్నాడు గదా అన్న ధైర్యంతో ఉద్యోగంలో చేరడానికి ఉత్సాహపడింది. తల్లికి ఆ పల్లెటూరులో గేదెలొదిలి పట్టణంలో కోపరం పెట్టడానికి కుదరదు. పొలం ఓ ఎకరం ఉంది. ఆ రెండూ చూసుకుంటుంది. ఏకబిగిన కథలా చెప్పిన హేమలత మాటలు ఊపిరి బిగబట్టుకుని వింటున్న విష్ణుప్రియ అప్పటికి తేలిగ్గా శ్వాస వదిలింది. శ్రీకర్ దగ్గర ఆ బొమ్మని చూశాను అని హేమలత చెప్పగానే అతని మీద, హేమలత మీద ఎన్ని అనుమానాలు కలిగాయో గ్రహించి తనని చూసి తనే నవ్వుకుంది విష్ణుప్రియ. శ్రీకర్ అంటే తనకి మనసులో వర్ణించలేనంత ప్రేమ ఉంది. హృదయంలో అతన్ని ఆరాధించని క్షణం లేదు, పూజించని నిమిషం లేదు. అలాంటి వ్యక్తి జీవితంలో వెనక ఏవో స్త్రీల అడుగుల సవడి ఉందంటే మరి భరించగలదా? ప్రేమ విషయంలో తను చాలా స్వార్థపరురాలు అనుకుంటూ మనసారా నవ్వుకుంది. అంచేత నేను చెప్పేదేమిటంటే ఆ బొమ్మ నా ఇంట పెట్టుకున్న వేళ విశేషం నాకు అంతా నష్టం, అవమానమే జరిగింది. అందుకే చెప్పాను. పైగా పగిలిన బొమ్మ ఆరాధనీయం కాదని పెద్దల వాక్కు. నువ్వు చెప్పింది బాగానే ఉంది. కానీ సూర్యుడు అంటే సర్వవ్యాపకుడు. అతని కిరణం చొరబడిని తావు ఉండదు. పైగా ప్రత్యక్ష దైవమని, స్వయం ప్రకాశకుడని ఆయన్ని ఎంతో భక్తిగా అర్చిస్తూ ఉంటారు. అలాంటి మహానుభావుని బొమ్మ పారేయడం దేనికి? ఏదో కొన్నాళ్ళలాగే ఉండని. అది మంచిది కాదని అనిపించినాడు తప్పకుండా పారేస్తాను అంది బదులిస్తూ విష్ణుప్రియ. సరే, నీ ఇష్టం. ఆ కీడేదో అనుభవించేదాకా దాన్ని వదలను అని అనుకుంటే ఇంక నేను చెప్పేందుకేముంది అంటూ మౌనం వహించింది హేమలత. పైకి కనిపించకపోయినా హేమలత చిన్నబుచ్చుకుంది తన మాటలకి అని గ్రహించింది విష్ణుప్రియ. శ్రీకర్ పబ్లికేషన్స్ బాగానే సాగుతున్నాయి. పేపరు కావలసొచ్చినప్పుడే దామోదరావు కొట్టుకొస్తుంటాడతను. ఆ వచ్చిన కాసేపు అతని కళ్ళు విష్ణుప్రియ కోసమే వెతుకుతూ ఉంటాయి. అతని రాక కోసం చకోరంలా ఎదురుచూస్తూ ఉంటుంది విష్ణుప్రియ. అతను ప్రత్యక్షం కాగానే గుండెల్లో గువ్వపెట్టలు పరిగెడుతుంటాయి. ఆపాదమస్తకం పులకించిపోతుంది. అతని కళ్లల్లోనూ అపూర్వమైన కాంతి తొణికిసలాడుతుంది. అది గమనించిన విష్ణుప్రియ ఎదను విచిత్రమైన అనుభూతులు అల్లుకుంటాయి. ఇంకా తాము ఇలాగే చూసుకుంటూ గడపడమేనా? ఎవరూ ముందు బయటపడి తమ హృదయాల్ని విప్పి చెప్పుకోరా అనుకుంటూ మనసులోనే బాధను దిగమింగుకుంటోంది విష్ణుప్రియ. హేమలత ఇక్కడే ఉండి ఉద్యోగం చేసుకుంటోంది. బావా బావా అంటూ దామోదర్రావుకి అవి ఇవి అందిస్తూ విష్ణుప్రియకి ఆ పనిలో ఈ పనిలో సాయం చేస్తూ ఎంతో కలివిడిగా ఉండడంతో విష్ణుప్రియ ప్రాణం బాగా సుఖంగా ఉంటోంది. ఆ రోజు విష్ణుప్రియ ఆమె చెల్లెలు కాంతిరేఖ సినిమాకి వెళ్లారు. అంతదాకా చూసిన హేమలత ఆఫీస్ నుంచి రాలేదు. దామోదర్రావు పిల్లలిద్దరూ వెళ్ళిపోగానే తలుపు తాళం పెట్టి కొట్లో కుర్రాడ్నుంచి హేమలత పనిచేసే ఆఫీసుకు వెళ్ళాడు. ఇంకా లోపల వర్క్ చేస్తోంది హేమలత. అతను వచ్చినట్లు కబురు పంపాడు లోపలికి. తన కోసం బావగారు వచ్చారు అన్న సంగతి గ్రహించగానే హేమలత కళ్ళు ఆనందంతో మెరిసిపోయాయి. చకచక పని ముగించుకుని లోపల మేనేజర్కి చెప్పి కర్చీఫ్తో తుడుచుకుంటూ బయటకు వచ్చింది హేమలత. ఏం లత, ఇంత ఆలస్యమైందేం అని అడిగాడు దామోదర్రావు. పని ఎక్కువగా ఉంది బావా. అర్జెంటు ఫైల్స్ ఉంటే అవి చూసి బయటపడేసరికి ఈ టైం అయింది అంది హేమలత. రా, హోటల్లో కాస్త కాఫీ తాగుదాం అన్నాడు ఆప్యాయంగా. మరేమీ అనకుండా అతని వెనకే వచ్చింది హేమలత. 2 పూరీలు కాఫీ ఆమెకిప్పించాడు. 2 పూరీలు కాఫీ తను తీసుకున్నాడు. విష్ణు, కాంతి సినిమాకి వెళ్లారు. నీకోసం చాలాసేపు ఎదురు చూశారు అన్నాడు దామోదర్రావు బయటకొచ్చాక. పోనీలే, మరో రోజు చూడొచ్చు. ఆఫీసులో పని ముఖ్యం కదూ అని జవాబిచ్చింది హేమలత. తిన్నగా కబుర్లు చెప్పుకుంటూ ఒక రిక్షాలోనే ఎక్కి ఇంటికొచ్చారు హేమలత, దామోదర్రావులు. అప్పటికింకా సినిమా వదలలేదు కనుక వాళ్ళిద్దరూ వచ్చాక భోజనం చేయొచ్చు అనుకుంటూ ఆ కబురు ఈ కబురు చెప్పుకుంటూ కూర్చున్నారు. 9:30కి తిరిగొచ్చిన విష్ణుప్రియ, కాంతి సినిమా కథ, హాస్య సన్నివేశాలు చెబుతుంటే ఉత్సాహంగా వింటూ భోజనాలు పూర్తి చేశారు. అంతా ఎవరి పక్కల మీదకు వారు చేరుకున్నాక విష్ణుప్రియ చాలాసేపు ఆలోచిస్తూనే పడుకుంది. తన తండ్రికి హేమలత అంటే ఏదో ప్రత్యేకమైన అభిమానం ఉన్నట్లే కనబడుతోంది.
తన తండ్రి ఈ మేనత్త చివరి కూతుర్ని గాని ప్రేమిస్తున్నాడా అనుకుంది మనసులోనే. తన తండ్రి వయసు 45. తన తల్లిపోయి 7 ఏళ్లు కావస్తోంది దగ్గర దగ్గర. అప్పట్నుంచి ఒంటరిగానే గడుపుతున్నాడు జీవితాన్ని. అయితే 45 ఏళ్లున్న ఆయన్ని హేమలత చేసుకోవడానికి ఇష్టపడుతుందా? తన తండ్రి ఆమెని ఒకవేళ పెళ్లాడాలి అనుకున్నా గాని అలా ఆలోచనల మధ్య ఎప్పటికో నిద్రపోయింది విష్ణుప్రియ. తెల్లారి లేచాక ఆ పని ఈ పని చూసుకుంటూ రాత్రి తన ఆలోచనలకి తనే నవ్వుకుంది. పెళ్ళీడు కూతుర్ని తనను ఇంట్లో అట్టే పెట్టుకుని మనసుంటే మాత్రం ఎలా వివాహం చేసుకుంటాడు అనుకుంది విష్ణుప్రియ. హేమా, టెలిగ్రామ్ వచ్చింది, ఓసారిలారా అంటూ దామోదర్రావు షాపులోంచి అరిచాడు. టెలిగ్రామ్ అనేసరికి ఎలాంటి వారికైనా ముందే గుండె దడదల్లాడక మానదు. అదిరిపడుతూనే వచ్చింది హేమలత. అనుకున్నట్లుగానే ఆమె భయానికి తగినట్లుగానే తన తల్లికి ఒంట్లో బాగలేదనే వచ్చింది. మామూలుగా తలనొప్పి జ్వరానికి ఎవరూ టెలిగ్రామ్ ఇవ్వరు కదా, అంచేత ఏదో సీరియస్ వ్యవహారమేనని దామోదర్రావు కూడా భయపడ్డాడు. ఆఫీస్కి వెళ్ళి లీవ్ లెటర్ పెట్టరా హేమా, నేను కూడా నీతో వస్తాను అని అన్నాడు దామోదర్రావు. అతని మాటలకు కృతజ్ఞతగా చూసింది హేమలత. గబగబా ఆఫీస్కి వెళ్ళి లీవ్ లెటర్ ఇచ్చి అరగంటలో ఆమె వచ్చేలోగా దామోదర్రావు తన బట్టలు కూడా బ్రీఫ్ కేసులో సర్దుకున్నాడు. అమ్మకంలో డబ్బు ఓ 200 తీసుకున్నాడు. విష్ణు, అక్కడ అత్తయ్యకి ఎలా ఉందో ఏమో, ఆవిడికి ఏదన్నా జరిగితే ఇంకా చిన్నపిల్ల హేమలత వల్ల ఏమవుతుంది? వాళ్ల అక్కలు బావులు అందర్నీ రప్పించాలి, దగ్గరుండి అన్ని ఏర్పాట్లు చూడాలి. అంచేత నువ్వు కాంతి మీ పెద్దమ్మగారింట్లో ఉంటారా అని అడిగాడు దామోదర్రావు. విష్ణుప్రియ క్షణం ఆలోచించి, అలాగే ఉంటాం. అయితే పగలు షాపు తెరిచి అమ్మకాలు చూసుకుంటాను. అక్కడి నుంచి రోజు ఇక్కడికొచ్చి సాయంత్రం 7 గంటలకల్లా మూసి వెళ్ళిపోతూ ఉంటాను అనంది. ఆ సూచన బాగానే ఉందనిపించి దామోదర్రావు వెంటనే అంగీకరించాడు. విష్ణుప్రియ పెద్దమ్మంటే దామోదర్రావు అన్న నాగేశ్వరరావు భార్య. నాగేశ్వరరావు, అదే నాగు నాగరాజు అని పిలువబడుతుండే దామోదర్రావు అన్న. చనిపోయాక అతని భార్య అనసూయ మరిది దామోదర్రావు దగ్గర అతని సంపాదన తింటూ ఉండడం ఇష్టం లేక సత్యనారాయణపురంలో ఓ చిల్లర కొట్టు పెట్టుకుంది. పావలా కిరసనాయలు, అరకిలో బియ్యం, పావలా చింతపండు, ఓ 10 పైసలు ఉల్లిపాయలంటూ వచ్చే పేదవారి పుణ్యాన ఆమె ఒంటరి బ్రతుకులో తిండికి లోటు లేకుండా జరిగిపోతోంది. ఎప్పుడన్నా ఓ మాటు వెళ్లి చూసొస్తుంటారు దామోదర్రావు గాని విష్ణుప్రియ గాని. పిల్ల జల్ల కలక్కుండానే ఆమెకు చాలా చిన్న వయసులోనే చనిపోయాడు నాగరాజు. వదినగారిపై సానుభూతి కొద్దీ వచ్చి తమ దగ్గరే ఉండమని దామోదర్రావు అడిగినా స్వతంత్ర జీవనం మీదున్న మక్కువ కొద్దీ ఒంటరిగా విడిగా ఉండడానికే మొగ్గు చూపింది అనసూయ. అయితే ఆమెక చిల్లర కొట్టు పెట్టుకోవడంలో బాగా సాయం చేసినవాడు నాగరాజు ఫ్రెండు శ్రీరామ్. ఆ విషయం దామోదర్రావుకే తెలీదు. ఆ పూట అక్కడుండి సాయంత్రం వెళ్లేటప్పుడు జాగ్రత్తగా తలుపులు వేయమని పదే పదే హెచ్చరించి హేమలతను తీసుకుని వెళ్ళిపోయాడు దామోదర్రావు. సరిగ్గా 10:30కి తను కొత్తగా వేసిన పుస్తకాల సెట్టుతో శ్రీకర్ ప్రత్యక్షమయ్యేసరికి ఎక్కడలేని ఉత్సాహం వచ్చేసింది విష్ణుప్రియకి. వస్తూనే ఆమెను చూసి మందహాసం చేస్తూ, నాన్నగారు లేరా అంటూ అందించాడా ప్యాకెట్. అవి చూస్తూనే పుస్తకాలను తెలిసిపోయిన విష్ణుప్రియ, లేటెస్ట్ ఏమిటి అంటూ విప్పి పేర్లు చదివి పక్కన పెట్టి, నాన్నగారు ఊరు వెళ్లారు అంది. అలాగా, అయితే పెత్తనమంతా తమరదేనన్నమాట అన్నాడు హుషారుగా నవ్వుతూ. మరే, పగలంతా ఇక్కడ, రాత్రుళ్ళు మా పెదనాన్నగారింట్లో మన మకాం అంది నవ్వుతూ. అలా ఎన్నాళ్ళదాకా? మా డాడీ తిరిగి వచ్చేదాకా. ఐసి, ఉండండి కాఫీ తెస్తాను అంటూ లోపలికి వెళ్ళింది విష్ణుప్రియ. వెనకాలే వచ్చాడు శ్రీకర్. మీ ఇల్లెప్పుడు నేను చూడనేలేదు. పోనీ ఇప్పుడు చూడండి అంది నవ్వుతూ. ఇది కిచెన్ రూమ్. ముందు మీరెక్కడో క్షణం వెయిట్ చేస్తే కాఫీ ఇస్తాను. అది తాగేసరికి మీకు బాగా ఓపుకొస్తుంది. అప్పుడు చక్కగా చూడొచ్చు కొంటిగా అంది. అయితే నేనంత వీక్గా కనిపిస్తున్నానేమిటి అన్నాడు నవ్వుతూ. వెనక చాలా బాగుండేవారు, ఇప్పుడు ఎందుకో బాగా చిక్కిపోయారు అంది మెల్లగా. శ్రీకర్ మాట్లాడలేదు. ఆమెచ్చిన కాఫీ తాగి గదులు చూడసాగాడు. ఇంటి కింద వాడే 3 గదులు ముచ్చటగా ఉన్నాయి. తనిచ్చిన బొమ్మ బీరువాలో చూసి, ఇది భద్రంగా దాచవన్నమాట అన్నాడు నవ్వుతూ. అవును, మీ అభిమానానికి గుర్తుగా అది అలా పూజిస్తున్నాను. పగిలిన బొమ్మలోనే నా అభిమానాన్ని గ్రహించగలిగిందానివి నా మనసు గ్రహించలేకపోతున్నావు కదూ. చటుక్కున ఆమె బుగ్గలు 2 ముద్దు పెట్టుకుంటూ అడిగాడు. ఆ మాటతో ఒళ్ళు పులకరించిన విష్ణుప్రియ, ఇప్పుడు గ్రహించానులేండి అంది నవ్వుతూ. పోనీలే, ఇప్పటికైనా గుర్తించావు అంటూ చిలిపిగా ఆమె కళ్ళలోకి చూశాడు. విష్ణుప్రియ ఏమీ మాట్లాడలేదు. వస్తాను ప్రియా, వీలుంటే రేపొస్తాలే అంటూ వెళ్ళిపోయాడు శ్రీకర్.
తన తండ్రి మేనత్త ఎలా ఉందో పాపం, మళ్ళీ ఎప్పటికి రాగలుగుతారో, ఓ ఉత్తరం రాయమని చెప్పకపోతేనే అని మనసులోనే విచారించింది విష్ణుప్రియ. ఇక్కడ అమ్మకాలవి చూసుకోవాలి గనుక అక్కడే వంట చేసుకుని భోజనం చేసింది. కానీ మనసు మాత్రం అక్కడ శ్రీకర్ చుట్టూనే తిరుగుతోంది. అతను తెచ్చిన నవలలు చదువుతూ కొట్లోనే కూర్చుంది. సాయంత్రం 7 గంటలకి షాపు మూసేసి చెల్లిని తీసుకుని సత్యనారాయణపురం వెళ్ళిపోయింది. ముందుగానే అనసూయకి కబురు చేశారు కనుక ఆమె వంట అది చేసి వీళ్ల కోసం కనిపెట్టుకునే ఉంది. పెద్దమ్మ, నీకొక్కతికి ఇక్కడ ఉండడానికి భయం వేయదు అని అడిగింది కాంతిరేఖ అమాయకంగా. ఆ మాటలకి నవ్వి అలవాటైపోయింది, భయం దేనికి అంది అనసూయ. భోజనాలైపోగానే నిద్రపోయింది కాంతి. పెద్దమ్మ, నువ్వు స్వతంత్రంగా కొట్టు పెట్టుకుని బతకాలని ఎందుకు కోరిక పుట్టింది? మా అమ్మకి నీకు పడలేదా? మా ఇంట్లో చెందుకొనలేదు పెదనాన్న పోయాక అని అడిగింది విష్ణుప్రియ. ఆ మాటకు నిశితంగా విష్ణుప్రియ కళ్ళలోకి చూస్తూ, విష్ణు, నువ్వు పెద్దదానివయ్యావు, బిఏ చదివావు, మంచి చెడ్డ ఆలోచించగల శక్తి ఉందని అనుకుంటాను. అందుకే నేను చెప్పేది శ్రద్ధగా విను. లోకంలో ఏ ఒక్కరి స్వభావాలు ఒక్కలా ఉండవు, ఒక్కొక్కళ్ళకి ఒక్కో ప్రవృత్తి. నేను మా వాళ్ళకొక్కతే కూతుర్ని. అంచేత పెళ్లి చేసి ముద్దు ముచ్చట్లు చూసుకోవాలని పెద్దవారి ఆశ. అయితే మా నాన్నగారికి చాలా జాతకాల పిచ్చి ఎక్కువ. అంచేత పిల్ల భూమి మీద పడగానే ముందు ఆయన టైం నోట్ చేసుకుని నక్షత్రం తారీఖు అన్నీ రాసుకుని ఓ జ్యోతిష్య శాస్త్రవేత్త దగ్గర చక్రం వేయించారు. అందులో నాకు 2 వివాహాలున్నాయని ఎవరో చెప్పారట. ఆ మాట మా నాన్నకి పిడుగులా తోచింది. ఆడపిల్లకి 2 పెళ్ళిళ్ళేమిటి అని కోపగించి చొరున ఇంటికొచ్చేశారు. ఓ 1/2 డజను మందికైనా నా జాతకం చూపించుంటారు. కానీ మరి ఎవరేం చెప్పారో తెలీదు గాని మంచి సంబంధం అంటూ మీ పెదనాన్నగారికిచ్చి చేశారు. మీ పెదనాన్నగారిదంతా అదో రకం, అదో ధోరణి. ఏదీ శాంతంగా ఆలోచించేవారు కాదు. ప్రతిదానికి కోపం ఎక్కువ. ఎప్పుడు ఎవరితో ఏ మాట మాట్లాడినా తన అభిప్రాయాలకి భిన్నంగా ఎవరన్నా మాట్లాడితే తీవ్రంగా విమర్శిస్తుండేవారు. ఈయన స్వభావం ఎలా దారితీస్తుందో, ఎవరిలో ద్వేషాగ్నిని రగిలిస్తుందోనని అనుక్షణం భయంతో బిగుసుకుపోతూ ఉండేదాన్ని. నా భయాలతో ఆయన ఏకీభవించేవారు కాదు. ఒసి పిరికి మొకమా, నాకు నువ్వెక్కడ దాపురించావే, కస్తూరి పక్కన గబిలంలా అంటూ ఆక్షేపించేవారు. ఎక్కడ తగాదా వచ్చినా పక్కన వీరుళ్లాగా ఈయనే ఉండేవారు. వాళ్ళు కొట్టుకుంటుంటే మధ్యలో మీకు దేనికండి గోల అని నేను విసుక్కుంటే నా మీద ఎగిరిపడుతూ ఉండేవారు. అన్యాయంగా ప్రవర్తిస్తుంటే చూస్తూ వాజంలా కూర్చోమంటావా అంటూ. రాను రాను నాకు ఆయనతో సంసారం కత్తిమీద సాములా తయారైంది. ఈయన ధర్మ సంస్థాపన చివరికి ఈయన్నే బిడిసికొడుతుంది అని నేను అనుకున్నందుకు తగ్గట్టుగానే జరిగింది. చివరికి ఏదో కుములాట్లో మధ్య వెళ్లిన ఈయనకి 2 వైపుల నుంచి కర్రదెబ్బలు తగిలాయి. రక్తం కారుతున్న ఆయన్ని ఇంటికి తెచ్చి పడేశారు. ఆ తర్వాత మేమందరం ఆసుపత్రికి తీసుకుపోయినా ఫలితం లేకపోయింది. ఆయన నా నొసట కుంకుమ తుడిచేస్తూ ఈ లోకం నుంచి నిష్క్రమించారు. విష్ణు, నువ్వు చదువుకున్న దానివి, తెలివైన దానివి, నా ప్రశ్నకు జవాబు ఇవ్వగలవా? మీ పెద్దనాన్నగారు చనిపోవడానికి కారణం ఏంటంటావు? జ్యోతిష్య శాస్త్రవేత్తలు చెప్పిన జాతక ఫలమా? ఆయన చొరవ? మంచి కోసం న్యాయం ధర్మం అంటూ ప్రతి విషయంలోనూ తలపడి అన్యాయాన్ని ఎదిరించాలని కోరుకోవడమా? ఏంటంటావు అని సూటిగా అడిగింది అనసూయ. పెద్దమ్మ అడిగిన ప్రశ్నకి నిరత్తరయ్యింది విష్ణుప్రియ. అప్పుడే అరవిరిసిన మందారం లాంటి వయసు, మకరందం లాంటి మనసు, లోకమంతా ఇంద్రధనస్సులా రంగురంగులతో ఆనందకరంగా ఉంటుందనే కల్లా కపటం తెలియని కన్నె మనసు గల విష్ణుప్రియ అంత తీవ్రంగా ఆలోచించలేదు, ఆలోచించాలని అనిపించలేదు. అంచేత అనసూయ అడగ్గానే టక్కున సమాధానం చెప్పలేకపోయింది. అది గమనించి తనలో తనే నవ్వుకుంది అనసూయ బాధగా. ఆమె కంటే వయసులో తను రెట్టింపు పెద్దది. అయినా తనకే ఇంత మట్టుకు ఆ ప్రశ్నకి జవాబు దొరకలేదు. కేవలం చదువుకున్నంత మాత్రాన లోకం పోకడ తెలియని అర్భకురాలు విష్ణుప్రియ ఏం జవాబిస్తుంది అని తనని తానే సంభాళించుకుంటూ, సరే, ఆ ప్రశ్నకి తర్వాత తీరుబడిగా ఆలోచించి జవాబిద్దువుగాని, మా ఇంటికి వచ్చినప్పుడు ఉండలేదేం అని కదూ నీ ప్రశ్న? ప్రతి మనిషికి లోకం అంటే వెరుపుండక మానదు. ఎవరేమనుకుంటారో అన్న బెరుకు ప్రతి వ్యక్తికి ఉంటూ ఉంటుంది. అంచేత మనసు చంపుకుంటూ లోకానికి జంకి రోజులు ఈడ్చుకొస్తూ ఉంటారు. ఉదాహరణకి ఓ పెద్ద ఆఫీసర్ ఉన్నాడనుకో, మనసులో తాగాలన్న తపన కావలసినంతున్నా బహాటంగా తాగడానికి జంకుతాడు. ఎంచేతంటే పాలానాయన ఎప్పుడూ బాటిల్స్లోనే మునుగుంటాడు అని ఎవరేం అనిపోతారో, పరువు ప్రతిష్టలు దెబ్బతింటాయి అన్న హడలతో దూరంగానే ఉంటాడు. రహస్యంగా మనసును చంపుకోలేక తలుపులన్నీ వేసుకుని తాగితే అది వేరే విషయం.
మీ అమ్మ పాపం నిదానస్తురాలే. కానీ పెళ్ళైన తర్వాత నువ్వు పుట్టిన తర్వాత నుంచి మీ అమ్మ టీబీతో తీసుకుంటూనే ఉంది. ఆ జబ్బులోనే నయమయ్యాక మీ చెల్లెలు పుట్టింది. ఆ పిల్ల పుట్టాక మళ్ళీ తిరగబెట్టింది, ప్రాణాన్నే లాక్కుపోయింది. భార్యని కోల్పోయిన మీ నాన్న, భర్తని కోల్పోయిన నేను ఒక ఇంట్లో ఉంటే లోకం ఎన్ని మాటలంటుందో చిన్నదానివి నీకు తెలియకపోవచ్చు. కానీ నాకు తెలుసు. మేమిద్దరం పవిత్రంగానే ఉన్నా అన్న భార్యతో సంబంధం పెట్టుకుని ఉంటాడు. అందుకే ఈవిడెక్కడే పడుంటుంది. బహుశా ఇవన్నీ ఇంత క్రితం నుంచి జరుగుతూనే ఉంటాయి. ఆయన భార్య రోగిష్టిది కనుక అవి చూడలేక అతని భార్య పోయి ఉంటుంది. ఇప్పుడు స్వేచ్ఛగా ఒకచోటే కోపరం పెట్టారు అంటూ ఇలా ఎన్ని చిలువలు పలువలు చెప్పేస్తారో నేను ఊహించగలను. అందుకే చావైనా బ్రతుకైనా కష్టమైనా నిష్ఠూరమైనా తిన్నా తినకపోయినా విడిగా పడుండడమే మంచిదనుకున్నాను అంటూ ఆపి విష్ణుప్రియ కేసి చూసింది అనసూయ. అనసూయనే విష్ణుప్రియ ఆశ్చర్య విస్ఫారిత నేత్రాలతో చూస్తూ ఉండిపోయింది. ఈవిడ ఎంత ఆలోచనాపరురాలు, ఈవిడ స్వాతంత్ర్యేచ్ఛ వెనక ఎంత అమృత మదనం ఉంది అనుకుంది. నీకంతా ఆశ్చర్యంగా ఉన్నట్లుంది అంటూ నవ్వి, ఇంక పోయి పడుకో, రేపు మాట్లాడుకుందాం అంటూ తన పక్క మీద వాలిపోయింది. అలసిన శరీరాలు కనుక అందరికీ త్వరగానే నిద్ర పట్టింది. తెల్లవారు లేచి స్నానాధికాలు పూర్తి చేసుకుని జడల్లుకుంటోంది విష్ణుప్రియ. లోపల అనసూయ పనిలో ఉంది. 6 గంటలకల్లా కొట్టు తీస్తుంది అనసూయ. అంచేత రాత్రుళ్ళు కాఫీ పొడి మరిచిపోయినా టీ పొడి మరిచిపోయినా ఇళ్లాళ్ల పాలిట వరప్రసాదిని. చకచకా పిల్లల్ని ఒక్క అంగలో తోలి భర్తలు లేచేలోగా రెడీ చేయొచ్చు కాఫీలని. అంచేత అనసూయ వంట వగేరాలు చేసుకుంటూనే అందరికీ ఇస్తూ ఉంటుంది. సుమారు తన తండ్రి వయసులో ఉన్న వ్యక్తి చనువుగా లోపలికి రావడం గమనించి విష్ణుప్రియ ఆశ్చర్యంగా చూసింది. అనసూయ లేదా అని అడిగాడు విష్ణుప్రియని చూసి. ఉన్నారు అంటూ, పెద్దమ్మా ఎవరో వచ్చారు అంది పెరటిదాకా వెళ్ళి. అనసూయ గబగబా బయటకొచ్చి వికసిత వదనంతో రండి అంటూ ఆహ్వానించి కుర్చీ జరిపింది. ఆయన కూర్చున్నాడు. ఈ అమ్మాయి ఎవరు అని అడిగాడు. మా మరిదిగారమ్మాయి అంది అనసూయ. ఎవరు, దామోదరరావు కూతురా అన్నాడు ఆశ్చర్యంగా. మరే, మా మరిది మీకు తెలుసుగా అంటూ కాఫీ కలపడానికి లోపలికి వెళ్ళింది. ఫ్లాస్కులో ఉదయమే డికాషన్ కాచిపోస్తోంది అనసూయ. అంచేత కాఫీలకేం ఆలస్యం అవదు. వెంటనే కాఫీ కలిపి తెచ్చి అందిస్తూ, విష్ణు, ఈయన శ్రీరామ్ గారని మన ఊళ్ళో లక్షాధికారులలో ఒకరు. మీ పెదనాన్నగారికి క్లోజ్ ఫ్రెండు. ఆయన ఆది నుంచి అంతవరకు స్నేహం చెడగొట్టుకోకుండా కాపాడుతున్నది ఈయనొక్కరితోనే. ఆయన పోయినప్పుడు మాకు ఆర్థికంగా ఎంతో సహాయం చేశారు. సంస్కరణాభిలాషి, సున్నిత మనస్కులు. అసలు ఈయన చలువు వల్లే నా ఆలోచనలకు, స్వతంత్ర అభిలాషకు ఓ రూపకల్పన జరిగింది. వీరి అండదండ లేకపోతే ఈ కొట్టు పెట్టుకుని విడిగా బ్రతకగలిగేదాన్ని కాదు. స్త్రీ స్వాతంత్రాన్ని, సమానత్వాన్ని, అభివృద్ధిని కాంక్షించేవారిలో ఈయనే ప్రముఖులు అంటూ కళ్ళతో కృతజ్ఞత జాలువారుతుండగా గడగడా చెప్పింది అనసూయ. కాఫీ తాగి కళ్ళజోడు తీసి తుడుచుకుంటూ, మీ పెద్దమ్మకి పొగడ్డం బాగా వచ్చు. నేనందుకే చెప్పాను ఓ గొప్ప నవల రాసేయమని అంటూ నవ్వాడు శ్రీరామ్. ఆ మాటకి పక్కున నవ్వింది విష్ణుప్రియ. కేవలం పొగడతలే రాస్తే అది నవలవదు, దండకం అవుతుంది. ఉన్న దండకం చాలక మళ్ళీ పెద్దమ్మ రాసే కొత్త దండకం దేనికిలేండి, బోరు అంది నవ్వుతూనే విష్ణుప్రియ. ఆ మాటకి అనసూయ, శ్రీరామ్ ఇద్దరూ నవ్వారొక్కసారి. మరే, ఆయన గారికి అవేం తెలియవులే, నవలంటే 3 అక్షరాలే కదా అనుకుంటున్నట్లున్నారు అంది. మొత్తానికి నువ్వు గడుసు పిల్లవే అంటూ విష్ణుప్రియకేసి అభిమానంగా చూసి, ఇంకా నేను వెళుతున్నాను. చూడబోతే ఇక్కడ ఆడవాళ్ల మెజార్టీ ఎక్కువగా ఉంది. మనం గెలవడం అనేది అసంభవం. అంచేత సెలవు పుచ్చుకోవడం ఫార్ బెటర్. ఆ మాటకి కిలకలా నవ్వింది విష్ణుప్రియ. శ్రీరామ్ లేచి నిలబడి, ఎప్పుడైనా మా ఇంటికి రామ్మా. సూర్యారావుపేటలో విజయ టాకీస్ యువతల రోడ్లో ఉంటుంది మా మేడ. గోడ మీద వై శ్రీరామ్ అన్న నా పేరుంటుంది ప్లాస్టిక్ అక్షరాలతో అంటూ ఆహ్వానించి, అనసూయ వెళుతున్నాను అంటూ సెలవు తీసుకున్నాడు శ్రీరామ్. పాపం ఈయనెవరో చాలా మంచివారిలా ఉన్నారు అనుకుంది విష్ణుప్రియ మనసులో. ఆ తర్వాత చిన్న టిఫిన్ క్యారియర్లో అన్నం తీసుకుని తన షాపు తెరవడానికి వెళ్ళిపోయింది విష్ణుప్రియ. వీలుగా ఉంటే ఈరోజే వస్తానన్నారు శ్రీకర్ గారు అనుకుంటూ మేఘాల్లో తేలిపోతూ వచ్చింది. అయితే సామాన్యంగా మనిషి ఎక్కువగా దేని గురించి ఆశపడతాడో, దేని గురించి ఎక్కువగా కలలు కంటూ ఉంటారో అవే గగన కుసుమం చేస్తుంటాడా భగవంతుడు. అది ఆయనకి వినోదంగా కనిపించినా అనుభవించే వ్యక్తికి మాత్రం రంపపు కోతగానే ఉంటుంది. ఆమె కాంక్షించిన మేరకు ఆ రోజు శ్రీకర్ రానేలేదు. రానప్పుడు ఆ దారి వేరు. వస్తానని చెప్పి రాకపోవడం ఆమెకి గొప్ప ఆశాభంగం కలిగించింది. నిరుత్సాహంగానే రాత్రి షాప్ మూసి ఇంటికి వెళ్ళింది.
మీ నాన్న ఏ ఊరు వెళ్ళారు విష్ణు అని అడిగింది భోంచేస్తూ అనసూయ. ఆయన మేనత్తగారింటికి, పాలపర్రు. ఓహో, అక్కడికా? మీ పెదనాన్న కూడా ఎప్పుడూ వాళ్ళ గురించి చెబుతూ ఉండేవారు. ఆవిడేదో వర్ణాంతర వివాహం చేసుకుందట కదా అని అడిగింది కుతూహలంగా. అవునట, నాకు తెలీదు. ఆవిడ మూడో కూతురు ఈ ఊళ్ళో ఉద్యోగం చేసుకుంటూ మా ఇంట్లోనే ఉంది. ఆవిడ్ని తీసుకునే తోడుగా నాన్న వెళ్లారు. ఆవిడ వయసు ఎంత ఉంటుంది? 30 లోపో ఉండొచ్చు. అలాగా అని ఊరుకుంది అనసూయ. ఇటు తండ్రి నుంచి లెటర్ రాలేదు. ఏంటో ఈ రోజంతా నిరుత్సాహంగానే ఉంది. పనివేళ వస్తానని చెప్పినా అతను ఎందుకు రాలేదో అనుకుంటూ దిగులుగా నిద్రలోకి జారింది. ఆ మర్నాడన్నా వస్తాడేమో అన్న తపనతో పెందలాడే వెళ్ళిపోయింది విష్ణుప్రియ. ఆ రోజు అతను రాలేదు, కానీ అతని దగ్గర నుంచి ఉత్తరం వచ్చింది. డియర్ విష్ణుప్రియ, నిన్ను డిసప్పాయింట్ చేశాను కదూ. నాకు మలేరియా వచ్చింది, దాంతో రాలేకపోయాను. ఎలాగో ఓపిక చేసుకుని నీకు లెటర్ రాస్తున్నాను. దయచేసి ఏమీ అనుకోకు. ఏమాత్రం తేలిగ్గా ఉన్నా ఎల్లుండి వస్తాను. ఇట్లు శ్రీకర్. ఆ ఉత్తరం చదివేసరికి చాలా దుఃఖం వచ్చేసింది. అనవసరంగా అతను నిన్న రాలేదని విసుక్కున్నాను. పాపం జ్వరంగా ఉందట. ఎలా ఉందో ఏమో, ఒకసారి వెళ్ళి చూసొస్తే బాగుండు అనుకుంది ఆవేశంగా. ఆ కోరిక అంతకంతకు బలవత్తరమవడంతో ఇంకా షాపులో కూర్చోబుద్ధి కాక షాపు మూసేసి బజార్లో 2 యాపిల్స్, ఓ పావు కిలో ద్రాక్ష తీసుకుని అతను తీసుకెళ్లిన ఇల్లు గుర్తు తెచ్చుకుంటూ రిక్షాలో బయలుదేరింది. బయట బోర్డింది కనుక ఆమె అట్టే శ్రమపడనక్కర్లేకుండానే కనిపించింది ఇల్లు. డబ్బులిచ్చేసి లోపలికొస్తూనే టేబుల్ మీద కాళ్ళు బారజాపి పేపర్ చదువుకుంటున్న వ్యక్తిని చూసి కాస్త కంగారు పడింది. ఎవరు కావాలి? కాస్త కఠినంగా ఉంది అతని పలకరింపు. శ్రీకర్ గారున్నారా? కంఠం పెగల్చుకుని అడిగింది. శ్రీకరా, లోపల ఉన్నట్లున్నాడు అంటూ పరీక్షగా చూశాడు ఆమె వంక. తల వంచుకుని లోపలకు నడిచింది విష్ణుప్రియ. దుప్పటి ముసుగుదని పడుకునున్నాడు శ్రీకర్. ఏమండి? మెల్లగా అటు ఇటు చూసి తట్టి లేపింది విష్ణు. చటుక్కున కళ్ళు తెరిచి చూసిన శ్రీకర్కి ఎదురుగా విష్ణుప్రియ కనిపించేసరికి సంభ్రమాశ్చర్యాలు ఏకకాలంలో కలిగాయి. విష్ణు, నువ్విక్కడికి ఎలా వచ్చావు అని అడిగాడు. మిమ్మల్ని చూద్దామని. మీ ఉత్తరం చూశాక నాకక్కడ కూర్చోబుద్ధి కాకొచ్చేశాను అంటూ పళ్ళు అతని చేతిలో పెట్టింది. అతని కళ్ళల్లో ఏదో చెప్పలేని అనుభూతి క్షణం అతన్ని ఉన్మత్తుణ్ణి చేసింది. తన కోసం ఓ ఆడపిల్ల చూడ్డానికొచ్చింది అన్న తలంపు అతన్ని ఆనంద తరంగ మాలిక డోలికల్లో ఊగిసలాడించింది. కూర్చో విష్ణు అన్నాడు ఆపేక్షగా. కాస్త దూరంగా ఉన్న స్టూల్ లాక్కుని కూర్చుని, మందేమన్నా వేసుకున్నారా లేదా అని అడిగింది. వేసుకున్నాను. మరి డైట్? కాఫీ. ముందు ఈ పళ్ళు తినండి అంది పొట్లం విప్పి తీసి. మెల్లగా నోట్లో వేసుకున్నాడు శ్రీకర్. ఇంతలో లోపల నుంచి వచ్చిందో స్త్రీ. శ్రీకర్, ఈ అమ్మాయి ఎవరు అని అడిగింది ఆశ్చర్యంగా. మా ఎరుగున వాళ్ళ అమ్మాయి ముభావంగా జవాబిచ్చాడు శ్రీకర్. ఇంతలో బయట కూర్చున్న గణేష్ వచ్చాడు లోపలికి. ఎవర్రా శ్రీ ఈ అమ్మాయి అన్నాడు అక్కడే ఓ కుర్చీ లాక్కుని బైఠాయిస్తూ. నేను పేపర్ కొంటాను చూడు, దామోదరరావు గారని వారమ్మాయి. అలాగా అంటూ విష్ణుప్రియకేసి చూస్తూ, నేను మా తమ్ముడు ఈ పబ్లికేషన్స్లో పార్ట్నర్సం. నా పేరు గణేష్ అంటూ పరిచయం చేసుకున్నాడు గణేష్. విష్ణుప్రియ నమస్కరించింది. నేనొస్తాను అంటూ లేచింది. అక్కడ ఓ పక్క గణేష్, మరో పక్క ఆమె తననే శల్యపరీక్ష చేయడం భరించలేక వెంటనే తలూపాడు శ్రీకర్. అతనికి ఆమె అక్కడ కూర్చోవడం బొత్తిగా ఇష్టం లేదులా ఉంది. వాళ్ల మధ్య వెంటనే అంగీకరించాడు. గణేష్ బయటకు వెళ్ళిపోతూ, పడుకో శ్రీకర్ అన్నాడు. శ్రీకర్ పడుకుంటూ ఉంటే, ఆ పిల్లకి మన ఇల్లు ఎలా తెలిసింది? గుచ్చుగుచ్చి అడిగింది రాగిణి. ఎలాగేముంది, బయట బోర్డు లేదా అన్నాడు శ్రీకర్ చిరాగ్గా. శ్రీకర్, నువ్వు ఆడపిల్లల్ని వెంటేసుకు తిరగడం గొప్పగా భావించుకో. నేనెవరిని తీసుకువెళ్ళానంటావు? నా ఎదురుగ్గా ఆ పిల్లొచ్చి కూర్చుని పొళ్ళు గిళ్ళు తినిపించిందంటే మీ కథ ఎంత దూరం వెళ్ళుంటుందో నేను గ్రహించగలను. అవును, నీకు ఇలాంటి ఆలోచనలు ఎప్పుడు వస్తూనే ఉంటాయి. ఆఖరిసారి అడుగుతున్నా, నీ ధోరణి మార్చుకుంటావా లేదా? మార్చుకోలేను మొండిగా జవాబిచ్చి అటు తిరిగి పడుకున్నాడు శ్రీకర్. విసవిసలాడుతూ రాగిణి లోపలికి వెళ్ళిపోయింది. జ్వరం ఎక్కువైన శ్రీకర్ ఆ మర్నాడు కూడా లేవలేదు. ఆ పూటొచ్చిన ఉత్తరాలన్నీ గణేష్ చూసుకోసాగాడు. అందులో 2 చెక్కులున్నాయి పబ్లికేషన్ పేరుతో. ఆ చెక్కులు 2 బ్యాంకుకిచ్చి ఆ డబ్బు తను డ్రా చేసి తెచ్చుకున్నాడు గణేష్. అయితే పలానా తాలూకా చెక్కులు వచ్చాయని గాని డబ్బు మార్చేశాను అని గాని తమ్ముడితో చెప్పలేదు. ఆ పబ్లికేషన్ ఇద్దరి పేరుతోటి ఉంది. అంచేత అవకాశం ఉన్న చెక్కులన్నీ తనే మార్చుకోవడం, వీల్లేనివి శ్రీకర్కి హ్యాండ్ ఓవర్ చేయడం, ఎంఓలొస్తే తనే తీసుకుని వాడుకోవడం,
శ్రీకర్ లేనప్పుడు ఎవరన్నా విడిగా పుస్తకాలకని వస్తే డూప్లికేట్ రసీదులు తను రహస్యంగా ప్రింటింగ్ చేయించుకుని అవిస్తూ డబ్బు పుచ్చుకోవడం, ఈ విధంగా శ్రీకర్ పబ్లికేషన్స్ను కాస్త ముంచడం ప్రారంభించాడు గణేష్. శ్రీకర్ జ్వరం అతనికి బాగా కలిసొచ్చింది.